హలో ఆల్, అందరికీ నమస్తే. నేను రమ్య. వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే బిఫోర్ వ్లాగ్ కంటిన్యూషన్ అండి. మేము ఆంధ్రా నుంచి ఒడిస్సా నుంచి ఆంధ్రాకి సంక్రాంతికి అయితే వచ్చేసాం కదా. అండ్ ఈసారి మా సంక్రాంతి కాకినాడలో అండి. మేము లాస్ట్ ఇయర్ కూడా కాకినాడలోనే సెలబ్రేట్ చేసుకున్నాము. మా బావగారు కాకినాడలో ఉంటారు, అందుకు ఒకసారి ఈ గోదావరి సైడు సంక్రాంతి చాలా బాగుంటుంది కదా అని చెప్పి మా ఫ్యామిలీ అంతా ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇది సెకండ్ టైం. మేము బిఫోర్ డే వచ్చాం కదా, నెక్స్ట్ డే మార్నింగ్ బీచ్కి వెళ్ళిపోదామా, కాకినాడ బీచ్ చూసేస్తే మా పిల్లలకి ఫస్ట్ సరదా తీరిపోతుంది అని చెప్పేసి బీచ్కి అయితే వచ్చేసాం. అండ్ బిఫోర్ వీడియోలో కూడా షేర్ చేశాను కదా, మేము మా మరిది గారు ఒకేసారి వచ్చాము ఆల్మోస్ట్. ఈ వీడియోలో మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అందరినీ చూపిస్తాను. కాకినాడ బీచ్ ఏంటంటే ఎక్కువగా మనకి అలలు ఎక్కువ రాకుండా చాలా ప్రశాంతంగా బాగా అనిపిస్తుంది. కాకపోతే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మెయింటెనెన్స్ అయితే అస్సలు బాగాలేదండి. లాస్ట్ ఇయర్ చాలా బాగా అనిపించింది. బీచ్ అంతా చాలా చెత్తగా ఉండింది. బట్ పిల్లలు కొంచెం ఎంజాయ్ చేయడానికి భయం లేకుండా ఉన్నట్టయితే అనిపించింది. అయినా బీచ్ ప్లేస్కి వెళ్ళేసరికి అది ఎలాంటిదైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మీరు ఎవరైనా కాకినాడ విజిట్ చేసినట్టయితే తప్పకుండా బీచ్కి అయితే వెళ్ళండి, చాలా బాగుండింది. మేము కరెక్ట్గా మార్నింగ్ 6:30 టైంలో సన్ రైజ్ టైంలో వెళ్ళాం. అంటే అప్పటి వరకు సన్ రైజ్ అని కాదు, జస్ట్ ఆ టైంలో వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుండింది. బీచ్ ప్రశాంతంగా ఉంది. నేను ఈ వ్లాగ్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఆల్రెడీ నేను షేర్ చేశాను. బట్ ఇంకా కొత్తగా చూస్తున్నారు కదా కొంతమంది, తెలుస్తుంది. బీచ్కి అత్తయ్య కాకుండా ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయాము. మావయ్య గారు, బావగారు, మా మరిది గారు, పిల్లలు, ఇక్కడ అక్క అండ్ మా రోజా. సో తెలుస్తుంది కదా, అక్క ఇటు సైడ్ ఉంది, రోజా అటు సైడ్ ఉంది. సో నెక్స్ట్ మీరు వీడియోస్ చూసినప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. మేమైతే ఇక్కడ ఇంకా అలా మాట్లాడుతూ ఫొటోస్కి పోజ్ ఇస్తూ ఉంటే ఇది ఇంకొక వైపు వీడియో ఫోటో అలా రికార్డ్ చేసుకుంటూ ఉన్నాము. అవును, మీరు మీ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కామెంట్లో చెప్పండి. ఇక్కడ మా మరిది గారు, మా పిల్లలు చూసారా ఎంత ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కాకినాడ బీచ్లో అయితే మాత్రం మామూలుగా స్నానాలు చేసుకొని అలా కొంచెం అది బాగానే అనిపిస్తుంది. వేవ్స్ అనేవి పెద్దగా రాకుండా చిన్న చిన్నగా ఉంటాయి. ఇంకా మా మావయ్య గారు, అక్కడ మా బావగారు, ఒక్కొక్కరు మా హస్బెండే వీడియో తీస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు చూసారా, ఒకరు మా మరిది గారి పాప అండ్ ఇంకొకరు మా బావగారి పాప. మా బావగారికి ఒక పాప ఒక బాబు, మాకు 2 బాబులే, మా మరిది గారికి 2 పాపలు, అలా అన్నమాట. సో కంప్లీట్గా 6 మెంబర్స్ ఉన్నారు మా ఇంట్లో. మా ఇల్లు పీకి పందిరేస్తారనమాట వాళ్ళందరూ కలిసినప్పుడు. బీచ్కి వెళ్తే పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా పిల్లలు అయిపోతారు కదా. మేము కూడా అలాగే చాలా మంచిగా ఎంజాయ్ చేసి అండ్ తర్వాత అప్పుడే కదా కలిసాం, చాలా డేస్ తర్వాత లాస్ట్ సంక్రాంతికి మా ముగ్గురం కలిసాం. తర్వాత మళ్ళీ ఇదేనేమో మధ్యలో ఒకసారి రోజా వాళ్ళు మాకు ఒడిస్సా వచ్చారు అండ్ మధ్యలో ఇలాగే కలిసాము. బట్ ఏదో అంటే మంచి అకేషన్ వల్ల కలవలేదు అలాంటిది. సో ఇప్పుడు ఉండిపోయినవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకొక వైపు మా పిల్లలు కూడాను చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ మీకు డౌట్ రావచ్చేమో, ఇంతమంది పిల్లలు కొట్టుకోరా, అసలు ఏమీ కంప్లైంట్స్ ఇవ్వరా అంటే, మాకు చెవులు చిల్లులు పడిపోతాయి, అన్ని కంప్లైంట్స్ వస్తాయి. ఇక్కడ మా హస్బెండ్, మా అక్క, ఇంకా మా రోజా అందరూ, ఇంకా వీళ్ళేమో ఇంత పెద్ద పెద్ద గోతులు తీసి ఆ గోతుల్లోకి వాటర్ నింపుతూ ఉన్నారు. బీచ్ పక్కన అయితే చక్కగా టెంపుల్లా కట్టేస్తూ ఉంటాం కదా చిన్నప్పుడు, అందరికీ అది అలవాటు ఉంటుంది కదా. మీకు గుర్తుందా, అలాంటి మెమరీస్ ఉన్నాయా?
చూసారా అక్కడ నా చిన్న కొడుకు ఏకంగా అక్కడ కూర్చొని ఉన్నాడు. ఇలా గోతి తీస్తూ ఉంటే అక్కడికి వాటర్ వెళ్ళి ఫిల్ అవుతుంది. పిల్లలకి మాత్రం ఇలాగా బీచ్ కొంచెం సైలెంట్గా ఉన్న చోట బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ బాల్ తీసుకొచ్చారు, ఆ బాల్తో ఆడుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళు ఏం చేయలేదని అడగండి, అన్ని ఆటలు ఆడేశారు బీచ్లో. ఆల్మోస్ట్ 2 hours స్పెండ్ చేసి ఉంటాము. ఇది అక్కడ ఏదో దొరికితే దాన్ని పట్టుకొని ఆడుతూ ఉన్నారు. క్యాప్ ఉంటుంది కదా, ఫ్లయింగ్ డిస్క్ దొరికింది, ఫ్లయింగ్ డిస్క్తో ఆడుకుందాం రండి అని చెప్పి వాళ్ళ అన్నయ్య వాళ్ళని పిలుస్తున్నాడు. నా చిన్న కొడుకు అసలు నడవడం కూర్చోవడం అనేవి చాలా తక్కువ అనమాట. ఎప్పుడు చూసినా గెంతుతూ పరిగెడుతూనే కనిపిస్తాడు. ఇంకా బీచ్ అయిపోయిన తర్వాత అందరివి డ్రెస్సులు అయితే చేంజ్ చేస్తాం, అక్కడే డ్రెస్సులు తీసుకొచ్చాము. ఇదిగోండి ఫ్రెష్గా కనపడతా ఉంటారు చూడండి. ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అత్తయ్య రాలేదు కదా, అత్తయ్య ఏంటి అంటే మాకు కంపల్సరీ కుక్ చేసి పెట్టేసి ఉంటారు. ఇది బీచ్ ఎంట్రన్స్లో వెళ్ళేటప్పుడు తీయలేదు కదా, మీకు చూపిస్తూ ఉన్నాను. ఇలా ఉంటుంది చుట్టుపక్కల. అండ్ కాకినాడ వెళ్ళినట్టయితే బీచ్కి అండ్ ఉప్పాడ చీరలకి కొనుక్కోవాలనుకుంటే అండ్ ఉప్పాడకి వెళ్ళే బీచ్ కూడా చాలా బాగుంటుందట. దారిలో మేము చూసాము. మేము ఈ ట్రిప్లో చాలా టెంపుల్స్ కవర్ చేసాం, అన్ని వీడియోస్ మీకు షేర్ చేస్తాను. సో ఇదైతే ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఒక్కొక్కరు 2 కార్లో, ఒకటి మా బావగారి కారు ఉంది అండ్ మా మరిది గారు కూడా విజయనగరం నుంచి కారులో వచ్చేసారు. దానివల్ల మాకు ఇక్కడ కారులో తిరగడానికి ప్రాబ్లం అవ్వలేదు. ఇక్కడ ఏంటి అంటే చికెన్ ఫ్రై, రైసు మా ఇంట్లో చాలా స్పెషల్. అదేంటి రైస్ మార్నింగ్ తింటారంటే అప్పుడప్పుడు తింటామండి, అది కూడా ఓన్లీ సండే మాత్రమే చికెన్ ఫ్రై చేసినప్పుడు. ఇది చాలా స్పెషల్ కర్రీ మా ఇంట్లో. అండ్ ఇంకా ఇక్కడ బిజీగా అందరి మూవీ చూసేస్తా చూసారు. పిల్లలు పెద్దవాళ్ళు అలా అతుక్కుపోయారు. మా పిల్లలకైతే అరుంధతి మూవీ ఇదే ఫస్ట్ టైం అండి. ఇక్కడ ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయాం. నేనైతే ఇలా డ్రెస్ చేసుకున్నాను. భోగి ముందు రోజు సండే ఇది. నెక్స్ట్ అయితే ఫెస్టివల్ వ్లాగ్స్ వస్తాయండి, స్టే ట్యూన్. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. బీచ్తో మీకు ఎలాంటి మెమరీస్ ఉన్నాయో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.